సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనందపాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మన ఛానల్ అయితే మాత్రం పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి మనకు అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం. సో పోస్ట్ ఆఫీస్ సంబంధించి రిజిస్ట్రేషన్ కానివ్వండి, అంటే కరెక్షన్ కానివ్వండి, అదే ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో కూడా వీడియో అయితే చేశాను. సో వీడియోస్ కూడా మీకైతే డిస్క్రిప్షన్‌లో పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ చూసేసరికి పోస్ట్ ఆఫీస్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏ విధంగా రిజల్ట్ వస్తే మన పేరు ఉందో లేదో మనకు తెలుస్తుంది. మనకి ఎలా కాంటాక్ట్ అవుతారు? అదే విధంగా మనకి మిస్టేక్స్ చేసినట్లయితే ఏ కరెక్షన్స్ చేసుకోవాలి? ఒకవేళ మీరు గాని మిస్టేక్ చేసుకుంటే మాత్రం మీకు లాస్ట్ డేట్ ఏంటి? అదే విధంగా నోటిఫికేషన్‌లో చాలామంది మిస్ చేసిన పాయింట్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ మీరు గాని పోస్ట్ ఆఫీస్ గనక అప్లై చేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో కొంచెం లెంత్ అయినా సరే మీకైతే మీకు ఒకవేళ జాబ్ వస్తుందా? రాదా? జాబ్ వస్తే మాత్రం మీరు ఏం చేయాలి? జాబ్ వచ్చినట్లయితే మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీకు జాబ్ వచ్చింది, రాలేదు అనేది? అదే విధంగా ఈ జాబ్ వచ్చే ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఏంటి అని చెప్పేసి మీకైతే క్లియర్‌గా అయితే వీడియోలో చెప్పబోతున్నాను. సో, వీలైతే చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్లయితే మాత్రం మీకు జాబ్ వచ్చినదంటే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయితే అయిపోతుంది. మీకు జాబ్ అంటే వచ్చినంత వరకు ఎలా వస్తుంది? ఏంటి? ప్రొసీజర్ ఏంటి? అని చెప్పేసి మీరింకా యూట్యూబ్‌లో గానివ్వండి, ఎక్కడ కూడా ఏ వీడియో చదవాల్సిన అంటే చూడాల్సిన అవసరం లేదు. అదే విధంగా నోటిఫికేషన్ కానివ్వండి, ఏ రిటర్న్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. అదే విధంగా ఒకసారి మన ఛానల్ గాని చూసుకున్నట్లయితే మన ఛానల్‌లోని గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ కానివ్వండి, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్కీమ్స్ కానివ్వండి, తెలంగాణ స్కీమ్స్ కానివ్వండి, అదే తెలంగాణ గాని, ఏపీ నుంచి వచ్చే గవర్నమెంట్ జాబ్స్, అలాగే స్కూల్, కాలేజ్ అడ్మిషన్స్ కోసం కూడా చాలా వీడియోస్ అన్ని దొరుకుతాయి. సో, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనం సింపుల్‌గా నేనైతే రిఫ్రెష్ చేయబోతున్నాను మళ్ళీ. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకైతే ఎడిట్ ఆప్షన్‌కైతే టైం అయితే ఇచ్చారు. సో, ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి ఆగస్ట్ 8 అయితే ఉంటుంది. సో, ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే మాత్రం మనకైతే అంటే ఇవాళ రికార్డ్ చేస్తున్నాను. ఇవాళ లాస్ట్ డేట్. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇంకా కరెక్షన్ గాని చేసుకున్నట్లయితే మీకు 12 వరకు టైం అయితే ఉంటుంది. 12 లోపు అయితే మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో, అదే విధంగా కరెక్షన్ చేసుకుంటున్నప్పుడు ప్రీవియస్‌గా అయితే నేను లిస్ట్ ఎప్పుడు రాబోతుందో వీడియో అయితే చేశాను. సో, ఆ వీడియోలో అయితే మాత్రం చాలామంది అడుగుతున్నారు. అంటే అన్న మేము ఒకవేళ ఈ మిస్టేక్ చేసాము. మాకు ఏంటి సొల్యూషన్? ఈ మిస్టేక్ చేసాము. మాకేంటి సొల్యూషన్ అని చెప్పేసి. సో, దానికి సంబంధించి అయితే కొన్నైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ మీరు గాని అంటే ఇప్పుడే గాని వీడియో చూస్తున్నట్లయితే మాత్రం కొంచెం అంటే ఈ మిస్టేక్స్ గాని మీరు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కరెక్షన్ అయితే చేసుకోండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి చాలామంది ఏం చేశారంటే ఆ ఫస్ట్ మిస్టేక్‌లోని వాళ్ళైతే ఇంటి పేరైతే మాత్రం అంటే వాళ్ళ ఇంటి పేరు ముందిచ్చేసి, ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళ ఇంటి పేరు లాస్ట్ ఇచ్చి వాళ్ళ పేరు వచ్చేసరికి ముందైతే ఇచ్చారు. అలాగైతే అంటే అలా అవుతుందా లేదా అని చూసుకున్నట్లయితే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగుంటుందో ఆ విధంగానే అవుతుంది ఫ్రెండ్స్. సో, మీకు 10థ్ క్లాస్ మెమో అయితే చూస్తారు. సో, వాళ్ళు 10థ్ క్లాస్ మెమోని చూసిన తర్వాత వాళ్ళ 10థ్ క్లాస్ మెమోలో ఎలాగున్న దాన్ని బట్టి మాత్రమే వాళ్ళైతే చెక్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీ 10థ్ క్లాస్ మెమోలోని మీ పేరు ఎలాగుందో అదే విధంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ తండ్రి గారి పేరు మీరైతే రాయాల్సిన అవసరం వస్తుంది ఫ్రెండ్స్. సో, సింపుల్‌గా మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా మీరైతే రాయాలి. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మాత్రం మీకు సింపుల్‌గా చాలామంది అడుగుతున్నారు. మేము ఇంకా కరెక్షన్స్ చేసాము. మేమొచ్చేసరికి అంటే పాస్ అయిన ఇయర్ వేరేగా తప్పుగా పెట్టాము. అడ్రెస్ తప్పుగా పెట్టాము. అదే విధంగా మేము మార్క్స్ కూడా తప్పుగా ఎంటర్ చేసామని చెప్పేసి దానికైతే మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవాలి. మీ 10థ్ క్లాస్ మెమోలో ఉందో అదే మార్క్స్ పెట్టుకోవాలి. అదే విధంగా 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉందో ఆ ఇయర్ పాసింగ్ పెట్టుకోవాలి. మీ ఆధార్ కార్డ్‌లో ఏ అడ్రెస్ ఉందో అదే పెట్టుకోండి. అదే విధంగా ఇంకా చాలామంది అడుగుతున్నారేంటంటే, మేము జార్ఖండ్‌కి అప్లై చేసాము. మేము ఇంకా వేరే స్టేట్స్‌కి అప్లై చేసాము. మేము ఒడిస్సా అప్లై చేసాము. తమిళనాడు అప్లై చేసాము. వేరే వేరే స్టేట్స్‌కి అయితే అప్లై చేసాము. మాకైతే మాత్రం జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ సింపుల్‌గా చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ చాలా స్టేట్స్ అయితే ఇచ్చారు. సో, మనకి 23 స్టేట్స్ వరకైతే ఈ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ జరగబోతుంది. సో, ఇందులో వచ్చేసరికి మీరైతే మాత్రం ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్ గాని పెట్టినట్లయితే, ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్ గానివ్వండి, వేరే స్టేట్ గాని పెట్టినట్లయితే మాత్రం మీరు ఒక మిస్టేక్ అయితే చేసేసారు. సో, సింపుల్‌గా వచ్చేసరికి ఈ పోస్ట్ ఆఫీస్‌లో వచ్చేసరికి కేవలం మార్కులు, క్యాస్ట్ మాత్రమే కాదు. మీకైతే వాళ్ళైతే మాత్రం సింపుల్‌గా మీకు వచ్చిన మీరు లోకలా, నాన్ లోకలా కూడా చెక్ చేస్తారు ఫ్రెండ్స్. సో, ఒకసారి మీరు లోకల్, నాన్ లోకల్ చెక్ చేసిన తర్వాత మాక్సిమం ఒకవేళ మీకు గాని అదే సేమ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ గాని వచ్చినట్లయితే, వాళ్ళైతే మాత్రం ఫస్ట్ నాన్ లోకల్ వాళ్ళకివ్వరు. ఫస్ట్ అయితే లోకల్ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీరు ఉంటున్న ప్రదేశం గాని మీకే హైయెస్ట్ మార్క్స్ గాని వచ్చినట్లయితే మీకు జాబ్ అయితే వస్తుంది. మీరు గాని పెట్టినట్లయితే. అదే వేరే ఏరియా వాళ్ళకి వాళ్ళకి సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళ లోకల్ వాళ్ళకే ఇస్తారు. అంటే మీరు మీ లొకాలిటీ రీజియన్‌లో ఉండే అర్హతనైతే కోల్పోయిన వాళ్ళైతే అవుతారు. సో, సింపుల్‌గా ఒకవేళ మీరు గాని రీజియన్ చేంజ్ చేసుకోవాలనుకోవట్లయితే చేంజ్ అయితే చేసుకోండి. సో, అదే విధంగా ఇప్పటిదాకా చెప్పిన మిస్టేక్స్‌లోని మీరు గాని ఏ మిస్టేక్ చేసినా సరే సింపుల్‌గా అయితే ఇప్పుడైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఎడిట్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. అదే విధంగా ఇంకొక 4 హవర్స్‌లో అంతా క్లోజ్ అయితే అయిపోతుంది.
అదే విధంగా ఈ కరెక్షన్‌కి కూడా మీకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ అయితే చేయరు. సింపుల్‌గా వెళ్లి మీరైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌కెళ్ళి మీరైతే కరెక్షన్ చేసుకున్నట్లయితే మాత్రం మీకైతే మాత్రం కరెక్షన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో, అదే విధంగా తర్వాత చూసుకున్నట్లయితే మనకి సింపుల్‌గా మనకిక్కడ తర్వాత చూసుకున్నట్లయితే మాత్రం మీకు ఒకవేళ జాబ్ గాని వచ్చినట్లయితే మీరెలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే మాకు జాబ్ ఎప్పుడొస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలి అనుకున్నట్లయితే మీకు జాబ్ ఎప్పుడొస్తుంది అనుకుంటే మీకు అంటే మనకి అఫీషియల్‌గా ఉన్న డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం మనకి జాబ్ వచ్చేసరికి మనకి సింపుల్‌గా అంటే ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ లిస్ట్ ఎక్కడుందో కూడా చూపించబోతున్నాను. మీకైతే లిస్ట్ కిందన ఇక్కడికైతే ఉండబోతుంది క్యాండిడేట్స్ అని చెప్పేసి లాస్ట్‌లో అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో, క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పేసి ఈ క్యాండిడేట్ గ్రీవియన్సీ వెనకాతలైతే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో, అందులో వచ్చేసరికి మీకైతే సింపుల్‌గా అంటే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అని చెప్పేసి షార్ట్ లిస్టెడ్ పీడీఎఫ్ 1 ఉంటుంది. సో, అదే విధంగా లిస్ట్ 1 ఉంటుంది. లిస్ట్ 2 ఉంటుంది. లిస్ట్ 3 ఉంటుంది. మనకి గతంలో చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 7 లిస్టుల వరకైతే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో, ఆ 7 లిస్ట్‌లో గాని ఆ 7 లిస్ట్‌లోని మీ పేరు గాని ఉన్నట్లయితే మాత్రం మీరైతే సింపుల్‌గా సెలెక్ట్ అయితే అయిపోయినారు. అదే విధంగా మనకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ గాని చూసుకున్నట్లయితే అంటే ఒకవేళ మీరైతే సెలెక్ట్ అయితే అయ్యారు. సో, సెలెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ 2 పోస్టుల్లోని ఏదో ఒక పోస్ట్ అయితే వస్తుంది. సో, చూసుకున్నారు కదా! బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే జాబ్స్ అయితే వస్తాయి. సో, దానికి సంబంధించి అయితే మాత్రం మీరు సింపుల్‌గా అయితే చూసుకోవచ్చు. సో, చూసారు కదా! కరెక్షన్ డేట్ కూడా మనకి అయితే ఇచ్చారు. సో, అదే విధంగా మీకైతే ఎలాగా ఈ జాబ్ ఉండబోతుంది అంటే మీకు జాబ్ వస్తే వాళ్ళు ఎలాగా తెలుసుకుంటారంటే ఫస్ట్ వచ్చేసరికి మీరు షార్ట్ లిస్ట్ అయిన చెక్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన పీడీఎఫ్‌లో మీ పేరు గాని ఉన్నట్లయితే మీరైతే చెక్ అయితే చేస్తారు. ఒకవేళ అలా కానట్లయితే మాత్రం మీరు సింపుల్‌గా షార్ట్ లిస్ట్ ఒక ఇయర్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీకైతే మాత్రం ఎలాగ రాబోతుందని చూసుకున్నట్లయితే ఇక్కడ చూపించబోతున్నాను ఇక్కడ మీకు. సో, కొంచెం కింద గాని స్క్రోల్ చేసినట్టయితే మొత్తం ఒకవేళ మీరు గాని అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ మొత్తం చదవడానికి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ గాని చూసుకున్నట్లయితే మాత్రం కమ్యూనికేషన్ అండ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం మీకు ఇక్కడ చూసారు కదా! త్రూ ఎస్ఎంఎస్ ఆర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు కాబట్టి సో, మీరు చూసుకున్నట్లయితే సింపుల్‌గా మీకైతే మాత్రం ఒకవేళ మీరు గాని సెలెక్ట్ అయినట్లయితే మీకు త్రూ ఎస్ఎంఎస్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో, మీరైతే సింపుల్‌గా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అదే జీమెయిల్ ఐడీకి గానివ్వండి, మీకైతే వాళ్ళైతే మాత్రం అంటే మీకు సెలెక్ట్ అయ్యారని చెప్పి అయితే వాళ్ళైతే మీకు మెన్షన్ అయితే చేస్తారు. సో, మీరైతే ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. మీరు ఏదైతే రిజిస్టర్డ్ ఉన్న మొబైల్ నంబర్ ఇచ్చారో, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మీకు ఓటీపీ అదే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. మీకు జాబ్ వచ్చింది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి రండి అని చెప్పేసి. అదే విధంగా మీ ఈమెయిల్‌లో కూడా మీకు జాబ్ వచ్చింది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి రండి అని చెప్పేసి వాళ్ళైతే మీకు మెయిల్ చేస్తారు ఫ్రెండ్స్. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీకు పెట్టిన తర్వాత మీకు ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి అయితే వస్తుందో, అలా వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే సింపుల్‌గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి 7 డేస్ లోపు అంటే మీకు మెయిల్ వచ్చి, ఎస్ఎంఎస్ వచ్చిన 7 వర్కింగ్ డేస్ లోపు అయితే మీరెళ్లి మీ పెద్ద పోస్ట్ ఆఫీస్ అంటే మీ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఉన్న పెద్ద పోస్ట్ ఆఫీస్‌కి అయితే వెళ్ళినట్లయితే వాళ్ళైతే మాత్రం మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేస్తారు. సో, అదే విధంగా వెరిఫై చేసినప్పుడు ఏమవుతుంది? ఏ డాక్యుమెంట్స్ చూస్తారనేది కిందనైతే ఇచ్చారు. సో, చూసుకోండి ఒకసారి. సో, ఇక్కడైతే మీకు మార్క్ షీట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో, మార్క్ షీట్ వచ్చేసరికి మీ 10థ్ క్లాస్ మార్క్ షీట్ ఇవ్వాలి. మీ ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డ్ కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. అదే విధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. మీరు ఏ క్యాస్ట్‌కి చెందిన వాళ్ళో రాసారు కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే ఒకవేళ మీరు గాని పర్సన్ విత్ డిసేబిలిటీ ఉంటే సర్టెన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీ పర్సన్ విత్ డిసేబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి మీరైతే ఆ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే విధంగా ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ కాస్ట్ వాళ్ళకైతే ఉంటుంది. వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ 10థ్ క్లాస్ మెమో కానివ్వండి, పాన్ కార్డ్ గాని 2 ప్రొవైడ్ అయితే చేస్తారు. అదే విధంగా ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ అంటే వాళ్ళకి సింపుల్‌గా ఉంటుంది. ఎవరు ట్రాన్స్‌జెండర్ పెట్టారో వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, అదే విధంగా మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ గవర్నమెంట్ ఆఫీసర్ హాస్పిటాలిటీ డిస్పెన్సరీస్ అట్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్. మీకు రిగాన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండిటి దగ్గరే మాత్రం మీకైతే చాలా అయితే ప్రాబ్లమ్ అయితే అవుతారు. సో, ప్రీవియస్‌గా ఏమైందంటే ఎప్పుడు పోస్ట్ ఆఫీస్ కానివ్వండి 2 డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారని చెప్పారు. సో, ఫస్ట్ వచ్చేసరికి మీకైతే మెడికల్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. సో, సింపుల్‌గా చూసుకున్నట్లయితే మీకు మెడికల్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఆ మెడికల్ సర్టిఫికేట్‌లోని మీరు ఫిట్‌గా ఉన్నారని చెప్పేసి అయితే అడుగుతారు. ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు జాబ్ అంటే మీకు ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు మీరైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్‌కెళ్ళి ఆ మెడికల్ సర్టిఫికేట్ చేయించుకుంటారు. అదే విధంగా రెస్పెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ ఇదైతే వదిలేయండి. దీని తర్వాత వచ్చేసరికి మీకు సింపుల్‌గా మీకు ఒక పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా చాలా మందికైతే అడుగుతున్నారని చెప్పేసి చెప్పారు. సో, ఎవరైతే సిటీస్‌లో ఉంటారో వాళ్ళకైతే మాత్రం మాక్సిమం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అయితే అడుగుతారు. సో, ఆ టైంలో మీరు అప్లై చేసుకొని మీరైతే పొందుకోవచ్చు. సింపుల్‌గా వచ్చేసరికి మీకు ఒకవేళ ఎస్ఎంఎస్ గాని వచ్చినట్లయితే. సో, ఇది ఫ్రెండ్స్ ఆ తర్వాత కానీ మనం కానీ చూసుకున్నట్లయితే మీకొచ్చేసరికి మీకు అలర్ట్ చెప్పాను కదా! ఎస్ఎంఎస్‌కి అయితే వస్తుంది. సో, ఎస్ఎంఎస్‌కి వచ్చినప్పుడు మీరైతే సింపుల్‌గా వాళ్ళకైతే ఆన్సర్ అయితే చేయాలి. అంటే ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు మీరు
మీ డాక్యుమెంట్స్ పట్టుకొని అయితే మీరే వాళ్ళ దగ్గరికెళ్ళినట్లయితే వాళ్ళైతే మాత్రం మీకైతే చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీ 30 డేస్ లోపైతే మీరు ఒకవేళ మీకు వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే మీకు ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత 30 డేస్ లోపైతే మాత్రం మీరైతే జాబ్‌కైతే వెళ్ళిపోవాలి. అంటే 30 డేస్ లోపు మీరు జాయిన్ అయితే అయిపోవాలి. కొన్ని కేసెస్‌లో 3 డేస్ ఎక్స్‌ట్రా కూడా అయితే ఇస్తారు. సో, అంటే నాన్ లోకల్ వాళ్ళకైతే ఎక్స్‌ట్రా 3 డేస్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి చాలామంది అయితే అడుగుతున్నారు. అన్న 7 లిస్ట్‌లు వస్తాయి కదా! ఎప్పటి వరకు ఆళ్ళు 7 లిస్ట్‌లు వస్తాయంటే మీరిప్పుడు అప్లై చేశారు. మీరిప్పుడు అప్లై చేశారు కాబట్టి, మీరు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు 31 మీకు డిసెంబర్ వరకు కూడాను ఈ లిస్ట్ అయితే రిలీజ్ అవుతాయి. 31 డిసెంబర్‌తో అయితే మాత్రం ఈ లిస్టులు రిలీజ్ అవ్వడం క్లోజ్ అయిపోతాయి. ఒకవేళ ఫస్ట్ లిస్ట్‌లో గాని మీ పేరు లేనట్లయితే, సెకండ్ లిస్ట్‌లో గాని మీ పేరు లేనట్లయితే, మీరు ఖచ్చితంగా నిరాశ పడకండి. ఎందుకంటే, మీకు చివరి వరకు గాని మీరు వెయిట్ చేసినట్లయితే మీకైతే ఖచ్చితంగా కూడాను అంటే ఏదో ఒక లిస్ట్‌లో మీ పేరుండే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, సో, 31 డిసెంబర్ వరకైతే మీరైతే కంటిన్యూస్‌గా వెబ్‌సైట్ నుండి అయితే రిఫ్రెష్ చేయండి. నేనైతే నా ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్ని లిస్టులు వస్తే ప్రతి లిస్ట్‌కి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి. సో, సింపుల్‌గా పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫస్ట్ లిస్ట్ కానివ్వండి, సెకండ్ లిస్ట్ కానివ్వండి, ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే, మీకేమన్నా మెసేజ్‌లు వచ్చినా సరే దానికి సంబంధించి అన్ని అప్డేట్స్ కూడా ఛానల్ అయితే పెడతాను కాబట్టి, పోస్ట్ ఆఫీస్ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళైతే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ది డిపార్ట్‌మెంట్ డస్ నాట్ మేక్ ఎనీ ఫోన్ కాల్స్ అండ్ అప్లికేషన్స్. సో, మనకైతే మాత్రం ఇదే తరహాలో వాళ్ళైతే ఎటువంటి కాల్స్ అయితే చేయరు ఫ్రెండ్స్. సో, అదే విధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలో కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో, ఆ ఫార్మాట్స్ ఏంటి అని కూడా మనతో వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలని చూసుకున్నట్లయితే మీకైతే లాస్ట్‌లో అయితే ఆ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలి అని చెప్పేసి. సో, అది క్యాస్ట్ సర్టిఫికేట్ అనే కాదు ఫ్రెండ్స్. సో, ఇక్కడైతే మీరు సింపుల్‌గా అయితే మాత్రం మీకు ఇక్కడ ప్రతి సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. సో, గ్రామీణ డాక్ సేవకు సంబంధించి రిటైర్డ్ కంప్యూటర్ వాళ్ళకైతే మాత్రం ఇచ్చారు. సో, అదేవిధంగా ఫార్మాట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మాత్రం ఈ ఫార్మాట్‌లో అయితే వాళ్ళకైతే ఉండాలి. సో, సింపుల్‌గా అయితే మరి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మాత్రం ఈ ఫార్మాట్‌లో అయితే వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో, అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు అలా కిందకెళ్ళినట్లయితే మీకు అన్ని ఫార్మాట్స్ కూడా అయితే ఇస్తారు. సో, ప్రతి ఫార్మాట్‌లో కూడా అంటే ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి ఏ ఫార్మాట్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి ఈ ఫార్మాట్స్ అయితే ఇస్తారు. సో, మాక్సిమం మీరైతే ఈ ఫార్మాట్‌లోనే మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌ని అయితే రెడీ చేసి ఉంచుకోండి. సో, వాళ్ళకైతే సరిపోతుంది ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరెవరికైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ప్రాసెస్ వీడియో కావాలో వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉండబోతుందో కూడా వీడియో చేసి చెప్తాను. అదేవిధంగా అందులోనే మీకు ఒకవేళ కానీ మీకు అంటే పోస్ట్ ఆఫీస్ ఏబీపీఎం కానివ్వండి, బీపీఎం కానివ్వండి, జీడీ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి ఏ వర్క్ ఉండబోతుంది, వర్కింగ్ అవర్స్ కానివ్వండి, షెడ్యూల్ కానివ్వండి, అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నట్లయితే మీరైతే ఖచ్చితంగా కూడా అంటే జాబ్ రోల్ పోస్ట్ ఆఫీస్ జాబ్ రోల్ కామెంట్ చేసినట్లయితే మీకైతే మాత్రం నేనైతే కంప్లీట్గా వీడియో చేస్తాను. సో, అదేవిధంగా మీకు నెక్స్ట్ ఒకవేళ ఈ జాబ్గా తీసేటప్పుడు ఏ విధంగా తీస్తారు అంటే మీరు పెట్టేశారు మీకైతే 10థ్‌లోని ఒక 300, 400, 600కి ఒక 90-85% వచ్చిందనుకోండి, మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ జాబ్ రావడానికి కూడా వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్స్లో వచ్చేసరికి నాకు అది కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు సింపుల్గా సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే మాత్రం ఆ సెలక్షన్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను. సో, మీకు వరకు ఎంత మీకు జాబ్ పర్సెంటేజ్ ఉంటే జాబ్ రావచ్చు, ఏ డిస్ట్రిక్ట్స్ పెట్టుకున్న వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను. సింపుల్గా చెప్పాను కదా మీకు 3 వీడియోస్ అయితే నేను నెక్స్ట్ అయితే చేయబోతున్నాను. సో, ఎక్కువ కామెంట్స్ అంటే ఏ వీడియో కంటే ఏ కామెంట్ అయితే వస్తుందో ఎక్కువ కామెంట్స్ దేనికి సంబంధించి వస్తాయో దానికి సంబంధించి వీడియో అయితే ఫస్ట్ అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసరికి నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా మీకు రోల్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్లో జాబ్ వస్తే జాబ్ రోల్ ఏంటి, అదేవిధంగా మీకు సింపుల్గాన లాస్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, నేను అప్లై చేస్తే నాకు ఎంత వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి వీడియో కావాలనుకున్నట్లయితే మీరైతే కామెంట్ చేయండి. మీకు కావాల్సిన వీడియోతో కామెంట్ చేయండి. 3 కావాలనుకున్నట్లయితే మీరు ఒకవేళ 3 సార్లు కామెంట్ అయితే చేయండి. సో, దానివల్ల ఏంటంటే ఎన్ని కామెంట్స్ వచ్చాయని దాన్ని బట్టి వీడియో చేస్తాను. ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ కూడా చేసేయచ్చు కావాలనుకుంటే 3 టాపిక్స్ కూడా. బట్ నేను కానీ అప్లోడ్ చేశాను అనుకోండి. సో, సింపుల్గా మీకైతే ప్రాబ్లం అయితే అయిపోతుంది. సో, ఎందుకంటే మీకు అందులో వచ్చేసరికి మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. మీకు ప్రాబ్లం అయితే అయిపోతుంది. ఎందుకంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. ఇది ఒక అరగంట లేకపోతే గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో, అంత లాంగ్ టైం అయితే తీసుకోవాలంటే అనుకోవట్లేదు. సో,
మీకు కావాల్సిన వీడియోకి సంబంధించి కామెంట్ ఇచ్చేయండి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ప్రతి అప్డేట్ వరకు మీ వరకు రావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో కానీ పెట్టుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే మీకు బెల్ లాగా ఉంటుందో ఆ బెల్ క్లిక్ చేస్తే ఆల్ పెట్టుకున్నట్లయితే మీకైతే ప్రతి అప్డేట్ కూడా మీ వరకు అయితే వస్తుందో. అదేవిధంగా ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీకు నచ్చే నేను అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రతి వీడియోని కూడా పోస్ట్ ఆఫీస్ సంబంధించి లైక్ అయితే చేయండి. ఎక్కువ మంది లైక్ కానీ చేసినట్లయితే ఈ నెక్స్ట్ వచ్చి 3 వీడియోస్ కాకుండా ఇంకా చాలా రకాల పోస్ట్ ఆఫీస్కి సంబంధించి కానీ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కానీ వీడియో అయితే చేస్తే మనకైతే అప్డేట్ అయితే మాత్రం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.